డిఎస్సి 2025 ఉపాధ్యాయ నియామకాలను నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్వహించామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నంద్యాల గాంధీ చౌక్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 3వ రోజుకు చేరుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. 3వ రోజు దీక్షలకు నంద్యాల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ నిరసనకు వైఎస్ఆర్సీపీ సిఇసి మెంబర్ పిపి నాగిరెడ్డి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి హాజరై పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు రాత్రింబగళ్లు కష్టపడి డిఎస్సి పరీక్షలు రాస్తారన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హత లేని వారికి అడ్డగోలుగా నియామకాలు చేపట్టిందని ఆరోపించారు. అక్రమాలు వెలుగులోకి వచ్చాక హడావిడిగా 475 జీవోను రద్దు చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడారని విమర్శించారు. అభ్యర్థుల ఆరోపణలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆపదని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూటమి ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటెడ్ చైర్మన్లు విజయ్ శేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, నంద్యాల మండల వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, రాష్ట్ర వైసీపీ రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, జిల్లా వైసీపీ సెక్రటరీ శివనాగిరెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా వైసీపీ ఎస్టీ సెల్ సెక్రటరీ శంకర్ నాయక్, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు మరియు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, కోఆప్షన్ సభ్యులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. నేటి రిలే నిరాహార దీక్షను మాజీ మార్కెటెడ్ చైర్మన్ సీనియర్ అడ్వకేట్ విజయశేఖర్ రెడ్డి విరమింపజేశారు. ఈ రోజు వరకు 3వ రోజు ఆలోచనని కోరుతున్నాం. ఎందుకంటే మెరిట్ గా గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా మెరిట్ లిస్ట్ ఉన్నా తప్ప ఇట్లాంటి రేట్ లిస్ట్ అనేది రేటు పెట్టి ఒక్కొక్క ఉద్యోగానికి రేటు పెట్టి ప్రజలకు అమ్ముకున్న దాఖలాలు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలను అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా గ్రహించి చంద్రబాబు నాయుడు గారు చూస్తే కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత మీటింగ్ పెట్టి ఆర్థిక పరిస్థితి బాగాలేదని రండి. పైనకి అందరికి డిఎస్సి 2025లో ఎన్నో అక్రమాలు జరిగాయి. గత 2 రోజుల నుంచి సవివరంగా ప్రజలకందరికీ ఏ రకంగా అక్రమాలు జరిగాయి అనేది వివరిస్తా ఉన్నాము. ఇప్పుడు కూడా చాలా మంది వ్యక్తులు డీటెయిల్ గా చెప్పడం కూడా జరిగింది. నేను లోకేష్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ప్రతిసారి చెబుతా ఉన్నారు మేము నీతిగా న్యాయంగా
నిష్పక్షపాతంగా కరెక్ట్ గా చేశాము అని చెప్పేసి. ఎస్, మీరు చెప్పింది నిజమని నమ్ముతాం. ఎందుకు మీరు ఎంక్వైరీకి వెనకంజ వేస్తా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెనకంజ వేస్తా ఉన్నారు? మీకు గుర్తుందో లేదో, గత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, తన కొడుకు మీద అబండాలు వస్తే చంద్రబాబు నాయుడు క్లియర్ గా అడిగారు, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, ఏమైనా తప్పు ఉంటే తీసేస్తామని చెప్పేసి. అది నాయకత్వ లక్షణం అంటే. మీరు వెనకంజ ఎందుకు వేస్తా ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర మోసాలు చేయలేదు అంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఇమీడియట్ గా నీళ్లకు నీళ్లు పాలకు పాలు క్లియర్ గా తెలిసిపోతాయి కదా. అయినా మీరు వేయలేకపోతా ఉన్నారంటే అక్కడ అనుమానం బీజేపీ వస్తా ఉంది. మళ్ళీ లోకేష్ గారు ఓపెన్ గా చెప్తా ఉన్నారు ఏమని, అన్నిటికీ ఛాలెంజ్ అని, జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలని. మేము అడుగుతా ఉన్నాం కదా, ప్రతి నియోజకవర్గంలో అడుగుతా ఉన్నాం కదా, మాకు సమాధానాలు చెప్పండి. స్పోర్ట్స్ కూడా ఎందుకు పెంచారో చెప్పండి, 2% 3% గా ఎందుకు చేశారో చెప్పండి, కొత్త స్పోర్ట్స్ ఎందుకు చేశారో చెప్పండి, 475 జీవోలను ఇంప్లిమెంట్ చేసుకొని 26 రోజుల లోపలనే మళ్ళీ దాని జీవోలను రద్దు చేయాల్సిన పని వచ్చిందో చెప్పండి. నవీన్ కుమార్ గారికి ఉద్యోగం వస్తే ఉద్యోగం రాలేదని చెప్పి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఏ రకంగా చెప్పారని చెప్పండి. అన్ని రకాలుగా మీరు రాష్ట్రాన్ని దోచుకుంటూ చేస్తా ఉన్నారు. మాకందరికీ అర్థమవుతా ఉంది, రాష్ట్ర ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. లాస్ట్ మీరు ఏ రకంగా తయారయ్యారంటే దగ్గర 3,63,70,000 మంది విద్యార్థుల భవిష్యత్తుతో, ఎగ్జామ్ రాసిన వాళ్ళ భవిష్యత్తుతో మీరు ఆడుకుంటా ఉన్నారు. 16,000 పోస్టులకు అంతమంది విద్యార్థులు వస్తే కష్టపడి వాళ్లకు మోసం చేసి మీకు కావాల్సిన వాళ్లకు అమ్ముకొని ఈ రకంగా చేయడం ఎంతవరకు న్యాయం? ప్రతి చోట మీ కరప్షన్ పెరిగిపోతా ఉంది. ఇసుక అనుకోండి, సారాయి అనుకోండి, ఏ రకంగా కాంట్రాక్టర్ల దగ్గర, కన్స్ట్రక్షన్ దగ్గర, అమరావతి పేరుతో ఏ రకంగా మీరు మోసాలు చేస్తూ పోతా ఉన్నారు. విద్యార్థులను కూడా వదలలేకపోతా ఉన్నారా? వాళ్ళ జీవిత భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నారా? తప్పు చంద్రబాబు నాయుడు గారు. మీరు విద్యార్థులను తక్కువగా అంచనా వేస్తా ఉన్నారు, తప్పది. నేను చెప్తా ఉన్నాను, నిన్న ఎవరో చెప్పారంటే ఇక్కడ విద్యార్థులు లేరు అని. విద్యార్థుల కోసం మేము పోరాడుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఢిల్లీ నిరాహార దీక్షలు, విద్యార్థుల కోసం, నష్టపోయిన ప్రతి వ్యక్తి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పోరాడతామని చెప్పేసి, పోరాడుతూనే ఉంటామని చెప్పేసి, మేము మెడలు వంచి మీతో రాజీనామా చేపించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. డిఎస్సి మీద విద్యార్థులు, నిరుద్యోగులు ఇళ్ల నిరాహార దీక్ష చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం ఇంతమంది నిరుద్యోగులు, విద్యార్థులు రిలే నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం లోకేష్ రాజీనామా చేయమని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ కాంటెంట్ అంతా ఒకటే, ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలా, ఖచ్చితంగా రాజీనామా చేసేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదనే కాంటెంట్. ముఖ్యంగా ఇంతమంది చేస్తుంటే అదే నిజాయితీగా నువ్వు గాన పారదర్శకంగా గాన చేసినట్టే సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చి ఎందుకు చేపియకూడదు నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి నీ నిజాయితీ నువ్వు నిలబెట్టుకోవచ్చు కదా. నువ్వు నిజాయితీ నిలబెట్టుకోలేక మళ్ళీ ఏం చేశాను, తప్పుడు ప్రచారం చేశాను అని చెప్పి వీళ్ళ మీదనే రుద్దుతున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? అదే జగన్మోహన్ రెడ్డి కాలంలో సచివాలయంలో 130,000 ఉద్యోగాలు ఇచ్చి ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని పారదర్శకంగా చేయలేదని అడిగిన మనిషే లేడు. తెలుగుదేశం అడగలేదు, ఎవరు అడగలేదు, విద్యార్థులు అడగలేదు, ఎవరు కరెక్టే చేయాలి. కాబట్టి నువ్వు చేయలేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద ఇంతమంది మీకు ధర్నా చేస్తాను, నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా నువ్వు గాన దీని విషయంలో రాజీనామా చేస్తావా, లేదంటే సిబిఐతో ఎంక్వైరీ చేయించి నీ నిజాయితీని నిలబెట్టుకుంటావా? ముఖ్యంగా విద్యార్థుల సమస్య, నిరుద్యోగ సమస్య తీర్చక మోసగింపబడినటువంటి విద్యార్థుల తరఫున వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, ముఖ్యంగా మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారెడ్డి గారు, మిగతా నాయకులందరికీ ఆదేశాల మేరకు ఈరోజు ధర్నా 3వ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా
మొదటి రోజు నిన్న గోస్పాడు మండలం, ఈరోజు నంద్యాలలో నిరాధితులు పాల్గొనడం జరిగింది. ఇదందరూ కూడా సమైక్యంగా అందరికీ సపోర్ట్ చేయడమే. విద్యార్థులు ఎవరు కూర్చోడం లేదు. విద్యార్థుల తరపున విద్యార్థుల సమస్యలపై ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా పోరాటంతో ఈరోజు నిరాధించి పాల్గొనడం. పాల్గొన్న ప్రతి ఒక్కరికి 3 రోజుల పాల్గొనందుకు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ప్రజలు, కార్యకర్తలు, రైతులు, కార్మికులు, వ్యవసాయదారులు, ముఖ్యంగా కూలీలు అందరూ కూడా గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన మాటల కన్నా ఎక్కువ చేసిన పనులు వదిలిపెట్టి మేము ఇంకా ఏదో చేస్తామని మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మోసం చేసి ఓటు వేసుకున్నారు. ఓటు వేయడం కాదు, రకరకాల మభ్యపెట్టి ఓట్లు కూడా జరగడం జరిగింది. మీ అందరూ తెలుసు. మనం వ్యక్తిగతంగా అయితే ఓడిపోలేదు, కొన్ని అవాంతర కార్యంగా ఓడిపోయినాం. కానీ ఇటువంటి విషయాలలో మీరందరూ భవిష్యత్తు కూడా రేపు మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఈ రోజు ధర్నా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని తెలిసి డిఎస్సి మళ్ళీ ఇస్తాం అక్టోబర్ అని చెప్తున్నారు. ఇది మిమ్మల్ని మభ్య పెట్టడమే. ఈ రోజు కర్నూలులో కూడా ఉద్యోగం వచ్చిన కొత్తగా డిఎస్సి ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ ర్యాలీ ఇచ్చారు. దాంట్లో కూడా బాధితులను ఇచ్చారు కదా, బాధితులను ఇచ్చి వాళ్ళతో చేసి న్యాయం ఎంతవరకు ఉంది, అన్యాయం ఎంతవరకు జరిగిందని విచారణ చేసి మీరు న్యాయం చేయాలి. లేదంటే మీరు సిబిఐ చేయలేకపోతే సిట్టింగ్ జడ్జిగా విచారణ చేసి నిర్ధారణ చేయాలని. మీరు నిర్ధారణ చేస్తే మీకే భవిష్యత్తు ఉంటుంది. మేము అడిగిన దానికి సమాధానం చెప్తే మేము గెలిస్తే మాకు భవిష్యత్తు ప్రజలు మా వెంట ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు చూసినా కరువు కాటకాలు వస్తాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకంగా ఈరోజు విద్యా వ్యవస్థలో సభలో మార్పులు చేస్తామని చెప్పి విద్యార్థులను, యువతను అందరినీ మోసం చేసి ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరిలో సరఫరా మంత్రిగా 16,000 ఉద్యోగాలు ఇచ్చి ఏదో రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా మరి అందరికీ నోటీస్ చేస్తూ ఉద్యోగాలన్నీ కూడా అందరి సరఫరా అమ్ముతూ గతంలో రేట్ లిస్ట్ ఉంటే ఈరోజు రేట్ లిస్ట్ పెట్టుకొని రేట్లు ప్రకటించి ఉద్యోగాలు అమ్మకం దృష్టికి రావడం మనం ఇంతగా చేసుకున్న మరి ఆ విధంగా ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకేష్ రాజీనామా చేయడం ప్రశ్నిస్తుంటే వాళ్ళు మళ్ళీ కూడా ఎదురుదాడికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదురుదాడి చేయడం చాలా అనామకమైన చర్య. ఎక్కడికక్కడ విధంగా నిరాహార దీక్షలను అడ్డుకోవడం, అంతేకాకుండా నాయకులను అవగాహనగా బదిలించడం, ఎవరు ప్రశ్నిస్తే వారిని ఈరోజు వారిపై కేసులు పెడితే అక్రమంగా కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ భావించడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము తెలియజేసుకున్నాం. డిఎస్సి పై జరిగినటువంటి అవకతవకలపై రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వారికి కానీ మన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, మొదట జీవో నెంబర్, ఇప్పుడు మనంలో గతంలో మన వాళ్ళందరూ మాట్లాడినారు. ఓకే, నిన్న తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకు కూడా మేము ఈ సభా వేదిక నుంచి ఒక అంశాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. దయచేసి గమనించండి మిత్రులారా, జీవో నెంబర్ 74 అని గత 30 సంవత్సరాల నుంచి ఒక జీవో ద్వారా మాత్రమే స్పోర్ట్స్ కోటాలో ఉండే నియామకాలు నియమిస్తుండేవారు. వాటిలో 26 మాత్రమే శాప్ కింద రిజిస్టర్ అయినటువంటి అసోసియేషన్స్ ఉన్నాయి మొట్టమొదటిగా. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 4 అని చెప్పేసి ఒక జీవోని ఇచ్చి దాంట్లో 26కు బదులు 60 స్పోర్ట్స్ ను కేటగిరీ ఏ, కేటగిరీ బి అని చెప్పేసి 2 జోన్లుగా విభజించి జీవోని ఇవ్వడం జరిగింది. ఈ జీవోను కూడా మిత్రులారా మనం గమనిస్తే, జీవో ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే ఏమైనా గ్రీవెన్స్ ఉంటే కనుక స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఒక నెల రోజులు టైం ఇవ్వాలా. వారం మాత్రమే టైం ఇచ్చి వెంటనే వాళ్ళ నోటిఫికేషన్ ఒక ప్రణాళికబద్ధంగా ఇవ్వడం మనం గమనించాం. ఆ రోజు ఎవరు కూడా గ్రీవెన్స్ ఇచ్చినా సరే దానికి స్పందించే పరిస్థితి కనపడలేదు. దాని తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. దాంట్లో కూడా శాప్ చైర్మన్ రవినాయుడు గారు మేము అది అయిపోయిన తర్వాత జీవో వచ్చిన తర్వాత ఆర్టీ యాక్ట్ కింద కూడా అడగడం జరిగింది. అసోసియేషన్స్ లేని వాటికి సర్టిఫికెట్లు ఎవరు ఇస్తారని. శాప్ కు సంబంధం లేదు, అది ఏ అసోసియేషన్ ఉంటే కనుక ఆ అసోసియేషన్ వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇస్తారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మనకు అసలు అసోసియేషన్సే చాలా వాటికి లేవు. దాంట్లో కూడా ఖచ్చితంగా వీరు అవకతవకలు 100% చేశారు. ఈ రోజు స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది మనం తప్పు చేశాం, తప్పు చేసిన తర్వాత దొరికిపోయినామని చెప్పేసి కూడా ఈ రోజు వాళ్ళు మనం చేస్తున్న ధర్నాకారు ఈ రోజు వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా తప్పు చేశాం. ప్రజలందరికీ కూడా ఈ చర్చ జరుగుతుందని చెప్పేసి మనం గమనించాలి.